స్వామి, ఈ ఇంట్లో వెలుగు లేదు, ప్రేమ జీవితంలో సంతోషమూ లేదు. నువ్వే ఒక దారి చూపించు తండ్రి. ఏమైంది ప్రేమ్? నీ మనసు బాధపడుతుందని నాకు తెలుసురా. ఆ రోజు మన ఇంట్లో ఫంక్షన్ జరిగినట్లు రోజు ఉంటే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించు. నాకా వయసు అయిపోతుంది, నీకు వారసుడు, నాకు మనవడు కావాలి కదా. ఈ సంపాదనంతా ఏం చేస్తావు? అనాథలకిస్తానమ్మా. జీవితాంతం ఒంటరిగా మిగిలిపోయే శక్తి నీకు ప్రేమ ఇచ్చింది, కానీ నాకంత శక్తి లేదురా. ఆ అనాథల్లో ఒక బాబుని మన ఇంటికి తీసుకురారా. అలాగేనమ్మా, డాక్టర్ అక్కతో మాట్లాడతాను. నేస్తమా, ఇన్నాళ్లకు నీకు ప్రేమదాహమైందా? కనీసం ఆ రోజు నువ్వు కనిపారేసినా ఆ బాబుని మేము పెంచుకునేవాళ్ళం. నాకు మనవాణ్ణి లేకుండా చేశావు, నా కొడుకు మనశ్శాంతి లేకుండా చేశావు. మనిషికి సక్సెస్ రావాలి, మనసుకి ప్రేమ కావాలి. జాలితో మాట్లాడొద్దు, ప్రేమతో సాధించు. నువ్వు తెగిన గాలిపటానివి. ముళ్ళ మధ్య చిక్కుకోకుండా ప్రేమ ఒళ్ళో వాలేందుకు ట్రై చేయి. రాకీ తప్ప నిన్నెవ్వడూ చేసుకోడు. ఎస్, నువ్వు వర్జిన్వి కాదుగా. నాకు మనవాణ్ణి లేకుండా చేశావు. ప్రేమతో సాధించు. తెగిన గాలిపటానివి. రాకీ తప్ప నిన్నెవ్వడూ చేసుకోడు. నువ్వు వర్జిన్వి కాదుగా. నాకు మనవాణ్ణి లేకుండా చేశావు. ప్రేమతో సాధించు. తెగిన గాలిపటానివి. రాకీ తప్ప నిన్నెవ్వడూ వర్జిన్వి చేసుకోడు. కాదుగా. నాకు మనవాణ్ణి లేకుండా చేశావు. తెగిన రాకీ తప్ప నువ్వు వర్జిన్వి కాదుగా. తెగిన రాకీ వర్జిన్వి తప్ప కాదుగా. నిన్నెవ్వడూ చేసుకోడు. నేను పవిత్రని. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు ప్రేమ్. ఎలాగో అనాథని పెంచుకోవాలనుకుంటున్నావు. ఆ బిడ్డ నీ సొంత కొడుకైతే బాగుంటుంది కదా, ఆలోచించు. వీడు అసలు పెళ్ళే చేసుకోనంటుంటే సొంత బిడ్డ ఎలా పుడతాడమ్మా? ఈ రోజుల్లో భార్య లేని భర్త కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంది పిన్ని. మరి పెళ్లి కాకుండా ఎలా? వీలవుతుంది పిన్ని. సైన్స్ చాలా డెవలప్ అయింది. డబ్బిస్తే మన బిడ్డని తన గర్భంలో మోసి కనిచ్చే తల్లులున్నారు. ఆమెని సర్గేట్ మదర్ అంటారు. అగ్రిమెంట్ ప్రకారం బిడ్డను కనిచ్చిన తర్వాత ఆమెకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. వేతునా వేతునా అంటాయంటాయా? కూర్చోండి. ఎక్కడ కట్టాలని అడుగుతున్నావా? నా మెళ్ళో కట్టు. కాళ్ళ కదే కట్టేది, మెళ్ళో కట్టు. నాకు అవతల అమెరికా నుంచి ఫోన్ వస్తుంది. హలో, ఏ అమెరికా పెళ్లి కొడుకా?
ఎంతవరకు వచ్చావు? బెల్లం ఎక్కడ పెట్టాలి? బెల్లం ఎక్కడ పెట్టాలా? నా నెత్తి మీద పెట్టు. అమెరికా నుంచి అమెరికా? ఎంతవా జోకులు ఇక బెల్లం జీలకర్ర కలిపి అమ్మాయి నెత్తి మీద పెట్టు. వన్ సెకండ్ లైన్ లో ఉండు. ఆ వేసావు ముడి? వేసా. ఆ ముడి మీద ముడి. వేసా. ఇంకో ముడి. వేసానండి. ముడి వేసావు కదా? ఆ, 1 సెకండ్ లైన్ లో ఉండు. బా చెప్పు. తాళి కట్టడం అయిపోయింది. అయితే వాళ్ళని ఫస్ట్ నైట్. అది లాస్ట్ నైట్ అయిపోయిందిగా. లాస్ట్ నైట్ అయిపోయిందా? హలో, నువ్వెంతవరకు వచ్చావు? మేము హనీమూన్ లో ఉన్నాం. ఏంటి హనీమూన్ లో ఉన్నారా? డిస్టర్బ్ చేయొద్దా? ఓకే 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 ఓకే. రండి పంతులు గారు. వచ్చాను కదా సార్, వచ్చి చాలాసేపు అయింది కదా, ఇంకా నేను ప్రత్యేకంగా వచ్చేదే ఉంది. అవును, నిశ్చితార్థం వేరే పెళ్లి వేరే ఎందుకండి? రెండు కలిపి ఒకే ముహూర్తంలో పెట్టుకోండి. నాకు అవతల బోల్డెన్ పెళ్లిళ్ళు పెండింగ్ లో ఉన్నాయి. చూడమ్మా, చెప్పండి. పెళ్లి కూతురు రెడీగా ఉందా? రెడీగా ఉందండి. రాకీ పవిత్రం తీసురా. ఇడిగో పిన్ని బాబు. ప్రేమ్, నా మనవని చూడరా, అచ్చు నీ పోలికే. అక్క, అమ్మ నన్ను ఒకే ఒక కోరిక కోరింది, అది తీర్చగలిగాను. అందుకు హెల్ప్ చేసిన ఆమెకి ఎంత ఇచ్చినా తక్కువే. చెప్పు, ఎంత డబ్బు ఇవ్వాలో? ఆ అమ్మాయికి నీకంటే 100 రెట్లు ఎక్కువ డబ్బుంది ప్రేమ్. మరి ఎందుకు ఇంత సాక్రిఫైస్ చేసింది? ప్రేమ కోసం, ప్రేమ నిరూపించుకోవడానికి. షీఈస్ గ్రేట్. ఆమెను ఒక్కసారి చూడాలనుంది. చూసేం చేస్తావు? డబ్బులు ఇస్తావా? డబ్బుతో నా బాబును వెలకట్లేను. మరి పెళ్లి చేసుకుంటావా? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇక పెళ్ళొద్దు. మరి దూరం నుండైనా చూసి థ్యాంక్స్ చెప్తాను. సరే. థ్యాంక్ యూ పవిత్ర. ప్రేమ్, మీ ప్రేమకు ప్రతిరూపమే ఈ బాబు చిరునవ్వు. కేశవాయ నమః. బాబు, అమ్మాయి మెళ్ళలో తాళిబొట్టు కట్టినాయనా? మాంగళ్యం తంతునానేనా మమ భజంత్రులు భజంత్రులు ఎందుకయ్యా? బాబు ఎంతక్క ఒళ్ళో క్యార్ క్యార్ అంటుంటేను. బాబు చాలా అదృష్టవంతుడయ్యా, అమ్మా నాన్నలు పెళ్లి చూస్తున్నాడు. పంతులు గారు అక్షింతలు ఇవ్వండి. మీ అమ్మాయి చేసిన పనికి కావాల్సింది అక్షంతలు కాదమ్మా, చప్పట్లు కొట్టండి. ఆపండి 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 ఆపండి. ఒళ్ళో బాబు మెళ్ళో తాళి.